దీపావళికి క్రిస్పీగా జ్యూసీగా ఒక స్వీట్ చేస్తామా? 8 గంటలు నానబెట్టిన 20 బాదాంని పొట్టు తీసి మిక్సీ జార్లో వేసి కొద్దిగా నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్ చేసుకుంటాం. 2 కప్పు అంటే 300 గ్రాముల మైదాని ఎత్తుకొని దానిలో 1 చిటికెడ ఉప్పు, 3 టేబుల్ స్పూన్ నెయ్యి, గ్రైండ్ చేసిన బాదాం పేస్ట్ వేసి బాగా కలిపేసి కొద్దిగా నీళ్లు పోసి పూరి పిండిలాగా రెడీ చేసి 15 నిమిషాలు పక్కన పెడతాం. 2 కప్పులు అంటే 400 గ్రాముల చక్కెరని కడాయిలో వేసి 1 కప్పు నీళ్లు పోసి కరగపెట్టి 5 ఏలకులు, 1 చిటికెడ లెమన్ ఎల్లో ఫుడ్ కలర్ వేసుకుంటాం. మీకు ఫుడ్ కలర్ వేసేది వద్దంటే వేయొద్దండి. చక్కెర నీళ్ళని బాగా తెల్లనించి 1 తీగ పాకం వచ్చేప్పుడు పక్కన దింపి పెట్టుకుంటాం. ఇక్కడ 15 నిమిషాల తర్వాత పిండి ఎంత సాఫ్ట్ గా ఉంది చూడండి. దీన్ని మళ్ళా బాగా పిసికి చిన్న ఉండలు చేసి అయినంత సన్నగా పూరిగా ఒత్తి ఈలాగా మడత పెట్టి మళ్ళీ ఈలాగా మడత పెట్టి 2 సైడ్ ప్రెస్ చేసి పెట్టి స్టవ్ ని సిమ్ లో పెట్టి పూరిని నూనెలో వేసి పూరి పైన తేలి వచ్చేప్పుడు మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఫ్రై చేసి చక్కెర పాకంలో వేసి 2 పక్కలు తిప్పించి వేసి ఎత్తితే టేస్టీ అయిన బాదాం పూరి రెడీ. ఈ రెసిపీ ఫుల్ వీడియో మా యూట్యూబ్ ఛానల్ ఇండియా సిస్టర్స్ కిచెన్ తెలుగులో ఉంది. చెక్ చేసి చూడండి. ఈ వీడియో నచ్చింటే ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.